అందరికి నమస్కారం అండి. నేను మీ ఉపేందర్ని. సో బొప్పాయి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. చాలామంది మా ఊరికి రండి ఫీల్డ్గా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నేను అందరి చోట అందరి కాడ వస్తాను. ఏపీ అయినా, టీఎస్ అయినా, కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా ప్రతి చోట వస్తా. రానని చెప్పి అనడం లేదు. కాకపోతే నా యొక్క షెడ్యూల్ ప్రకారం నేనైతే రావడం జరుగుతుంది. కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది కొత్త రైతు సాగు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ చోట కూడా వెళ్ళడం జరుగుతుంది. సో షెడ్యూల్ ప్రకారం రావడం జరుగుతుంది. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది జనవరి డిసెంబర్లో సాగు చేస్తున్నారు. బొప్పాయి సాగు కొత్తగా అంటే సాగు చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఫిబ్రవరి కూడా సాగు చేద్దామని చెప్పి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో నేను ఎవరికి ఇబ్బంది పెట్టడం లేదు. అందరి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేస్తున్నాను. నేను వీడియో తీసినప్పుడు నా యొక్క స్విచ్ ఆఫ్ అయింది. నా ఫోను ఆ కొంచెం సేపు స్విచ్ ఆఫ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఎవరు కూడా ఏమీ అనుకోకూడదు. అయితే టాపిక్ మనం చూసుకుంటే, జనవరిలో సాగు చేస్తే లాభమా నష్టమా, డిసెంబర్లో సాగు చేస్తే లాభమా నష్టమా, ఫిబ్రవరిలో సాగు చేస్తే లాభమా నష్టమా? మీ అందరికి తెలిసిన సంగతే. ఎవరైతే కొత్తగా బొప్పాయి సాగు చేస్తున్నారో వాళ్ళకి విమర్శించి అంటే స్లోగా చెప్పడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఏంద్రా ఇది సోది అని అనుకుంటారు. తెలియని వాళ్ళు ఏంటంటే తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. సో కొంతమంది కామెంట్స్ కూడా కొంచెం వేరేగా పెడుతున్నారు. సో అవన్నీ నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే తెలిసిన వాళ్ళు లైక్ తీసుకుంటా, తెలియని వాళ్ళు ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచన. తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఎందుకు వీడియో లాంగ్ అవుతుంది, జస్ట్ కొంచెం చెప్పేసి సరిపోయేదిగా, ప్రాబ్లం ఎక్కడుందో ఆ ప్రాబ్లం తెలిస్తే సరిపోయేది అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. తెలియని వాళ్ళు ఏంటంటే ఇంకా తెలుసుకోవాలి, తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎవరు సలహా ఇవ్వరు. వాస్తవం చెప్పాలంటే బొప్పాయి గురించి ఎవరు కూడా పెస్టిసైడ్స్ షాపులు కూడా సలహా ఇవ్వరు, పురుగు మందు షాపులు కూడా. ఎందుకంటే ఎక్కడైనా సరే నష్టం వస్తుందేమో, ఆ నష్టం వీళ్ళు భరించాలేమో అని చెప్పేసి సరిగా మందులు ఇవ్వరు, సలహా కూడా చెప్పరు. ఎందుకంటే మీ ఇష్టం మీ చేసుకోండి బొప్పాయి సాగు, మాకు తెలియదని చెప్పి వాళ్ళు అంటారు. కాబట్టి నేను చెప్తున్నాను. నేను ధైర్యంగా చెప్పడం కారణం కూడా ఏంటంటే నాకు అన్ని మందులు తెలుసు. ఎప్పుడు ఏ టైంలో మనం మందులు వాడుకుంటే బెస్ట్, ఎలా వాడుకుంటే మనకి మొక్కకి సరైన పోషకాలు మనం అందించవచ్చు, ఏ టైంలో మనకి కాయలు బాగా దిగుబడి రావచ్చు, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఏ సీడ్ తీసుకుంటే బాగుంటుంది, బొప్పాయికి ఎన్ని రకాల సీడ్స్ అయితే ఉన్నాయి మని అవి కూడా పూర్తిగా తెలుసుకుందాము. సో బొప్పాయి గురించి, మిరప గురించి అయినా సరే, ఎవరికైనా సరే సలహా కావాలి అంటే, ఇతర పంటలైనా సరే కంపల్సరీ చెప్తాను. మునగ సాగు గురించి కూడా చాలామంది అడిగారు. మునగ, పామాయిలు అవన్నీ కూడా చెప్తూనే ఉన్నాను. సో చాలా హ్యాపీగా అయితే ఉన్నారు రైతులు. ప్రతి ఒక్క రైతు మాట ఒకటే మాట, సార్ మీరు వీడియో ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి, అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి అంటున్నారు. సో మీ యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకు నాకు చాలా మంచిగా ఉంటుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. సో మన వీడియో చూసేవాళ్ళు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఇంకో చిన్న విషయం ఏంటంటే, సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అది కూడా ఒక వీడియోలో పెడతాను మీకు. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో మన గంట సింబల్ నొక్కేస్తే మీరు ఎక్కువ నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఏదైనా కొత్త తరహా టెక్నికల్ మన వ్యవసాయం ఫార్మింగ్ ఉంటే అవి కూడా చెప్పడం జరుగుతుంది మీకు. అవి కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మన టాపిక్లో వెళ్దాం. ఇప్పుడు మనం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో బొప్పాయి సాగు చాలామంది చేద్దామని చెప్పి ప్లానింగ్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళకి మార్కెటింగ్ ఎలా తెలియదు, ఏ టైంలో వేసుకోవాలో తెలియదు, ఏ సీడ్ ఎంచుకోవాలో కూడా తెలియదు. నేను పదే సార్లు చెప్తూనే ఉన్నాను, నర్సరీ తీసుకుంటే మంచిదా, మనం పెంచుకుంటే మంచిదా, ఎటువంటి సీడ్ తీసుకోవాలి, ఏ సీడ్ తీసుకుంటే మనకి అధిక లాభం వస్తుంది, మనకి ఏ సీడ్ తీసుకుంటే వైరస్ వస్తుంది, ఏ సీడ్ తీసుకుంటే వైరస్ రాదు, పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు రోజు ఫోన్ కాల్స్ చెప్తూనే ఉన్నాను. నాకే కొంచెం నీరసం అయిపోతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్పాలంటే వీడియో రూపం అయితే అందరికీ సలహా రూపం వెళ్ళిపోతుంది, అందరు చూస్తారు. కాబట్టి జస్ట్ ఒక 10 మంది ఫోన్ కాల్ చేస్తారు, అప్పుడు తగ్గిపోతారు మనకి. ఎందుకంటే వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం క్లారిటీ రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాము, జనవరిలో సాగు, ఫిబ్రవరిలో సాగు, డిసెంబర్లో సాగు, వీటి గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్ మనం చూసుకుంటే కొత్తగా సాగు చేసే వాళ్ళకి చెప్తున్నాను, 3 రకాల సీడ్ అయితే ఉన్నాయి. రెడ్ లేడీ, రెడ్ బేబీ,
15 నెంబర్, ఈ 3 సీడ్సే నాకు తెలిసిన సీడ్స్. ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లో, కాకపోతే వాటి గురించి నాకైతే తెలియదు. వాటికి ఎలా సలహాలు కూడా నాకు తెలియదు. ఏదైనా తెలియని పంట కూడా నేను చెప్పలేను. ఎందుకంటే సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నన్ను నమ్ముకున్న రైతులు చాలామంది ఉంటారు. సబ్స్క్రైబ్ తక్కువైనా సరే మనకి ఫోన్ కాల్స్ ఎక్కువ రావడంతో ఎక్కువ మంది మనకి ఫాలోవర్స్ ఉన్నారు. సో నేను ఒక మాట చెప్తే వాళ్ళు అది వేసుకుంటారు. మళ్ళీ అది ఏదైనా ప్రాబ్లం అయితే రైతు అక్కడ ఇబ్బంది పడతారు. కాబట్టి నేను వేరే సీడ్స్ నేను చెప్పను అని చెప్తున్నాను. నాకు తెలిసిన సీడ్స్ 3 రెడ్ లేడీ, రెడ్ బేబీ, నెంబర్ 15. ఈ 3 సాగు గురించి నేను పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను. ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 3 రకాలకి మనం ఎంత కాస్ట్ పడుతుంది, మొక్కకి ఎంత కాస్ట్ పడుతుంది, ప్యాకెట్కి ఎంత కాస్ట్ పడుతుంది, వీటి యొక్క దిగుబడి శాతం మనకి ఎలా వస్తుంది, వైరస్ తట్టుకునే గుణం ఏ సీడ్కి ఉంటుంది, మనకి పూర్తిగా తెలుసుకుందాము. సో మనం సాగు చేసే ముందు చిన్న విషయం మీకు చెప్తాను. అంటే మనం సీడ్స్ ఎంచుకునే ముందు అసలు మనం సాగు చేసుకునే పద్ధతి మనం తెలుసుకోవాలి. మేజర్గా సీడ్ ఇంపార్టెంట్. ఆ సీడ్ పక్కన పెట్టడం. ఫస్ట్ మనం జనవరిలో సాగు చేసే వాళ్ళకి చిన్న సలహా చెప్తాను మీకు. దగ్గర ఏపీ నుంచి నాకు ఫోన్స్ కాల్స్ రావడం ఏంటంటే 150 ఎకరాల దాకా నాకు ఫోన్స్ కాల్స్ వచ్చినాయి. అంటే 150 ఎకరాల దాకా మేము సాగు చేస్తున్నాము, 1,00,000 నుంచి 1,50,000 దాకా సాగు చేస్తున్నారంట రైతులు వచ్చేసి నాకు. ప్రతిరోజు నాకు ఫోన్స్ కాల్స్ 10 ఎకరాలు చేస్తున్నాము, 15 ఎకరాలు చేస్తున్నాము, 5 ఎకరాలు చేస్తున్నాము అని చెప్పి రోజు ఫోన్ కాల్స్ ఇవే వస్తున్నాయి. జనవరిలో మేము సాగు చేస్తున్నాం సార్ అని చెప్పేసి మీ యొక్క సలహా కావాలని చెప్పి అంటున్నారు వాళ్ళు. నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. జనవరిలో సాగు అంటే మనకి క్లైమేట్ ప్రకారం చేసుకోవాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది మనకి క్లైమేట్ చూసుకుంటే. జనవరిలో సాగు చేసే వాళ్ళు సమ్మర్ సీజన్ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మీ యొక్క ఏరియాలో యొక్క వాతావరణం వేడితనం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంటే వేడితనం డిగ్రీలు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో యొక్క డిగ్రీస్ ప్రకారం మొక్క ఉంటుంది, చనిపోవడం కూడా జరుగుతుంది. సో చేసే వాళ్ళకి ఒక చిన్న సలహా ఇస్తున్నాను. ఏంటంటే అక్కడ డిగ్రీస్ బట్టి మీరు సాగు చేసుకోవాలి. ముందుగానే ప్లానింగ్ చేసుకోండి. మీ యొక్క వెదర్ని బట్టి ప్లానింగ్ చేసుకోండి. సపోజ్ అక్కడ సమ్మర్ ఎక్కువగా ఉంటే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. మీరు సరిగ్గా షెడ్యూల్ పాటించకపోయినా కూడా మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. సపోజ్ మీరు డిసెంబర్ సాగు చేసిన వాళ్ళైతే కొంచెం బెటర్గా ఉంటుంది. జనవరిలో సాగు చేసి సరిగ్గా మీరు చూసుకోకపోతే మొక్క చనిపోవడం అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నాను. కాబట్టి వీటి యొక్క పూర్తిగా చెప్పడం జరుగుతుంది. సాగు చేసే ముందు సలహా ఏంటంటే 1 ఎకరాకి ఎంతవరకు మనకి ఖర్చు వస్తుంది, సమ్మర్లో మల్చింగ్ వాడచ్చా వాడకూడదా అది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సమ్మర్కి మనకి మల్చింగ్తో అవసరం లేదు అని చెప్పి కూడా అంటున్నాను. ఎందుకంటే మనకి మల్చింగ్ అనే అవసరం ఎప్పుడంటే ఒకటి వర్షాకాలమే మల్చింగ్ అనేది ఎక్కువ మనకి కలుపు నివారణ కోసం మల్చింగ్ అనేది వాడతాం మనం. కలుపు అనేది మనకి వర్షం పడినప్పుడే కలుపు వస్తుంది కాబట్టి మల్చింగ్ వాడతాం. కాబట్టి ఇప్పుడు సమ్మర్ ఏంటంటే మనకి కలుపు అనేది మనకి ఉండదు, సో ఎక్కువగా రాదు మనకి. కాబట్టి వర్షం ఎక్కువ పడదు కాబట్టి అంటున్నాను. మల్చింగ్ వాడకపోయినా ఏం కాదు, డ్రిప్ ఇరిగేషన్ ఉంటే ఇంకా బెటర్. మల్చింగ్ లేకపోయినా డ్రిప్ అయితే వాడుకోండి అని చెప్పి అంటున్నాను. అయితే డ్రిప్ ఇరిగేషన్ మీకు వేసుకొని చెప్పాను కదా, అవసరం ఉంటే మల్చింగ్ వాడుకోండి, లేదంటే వదిలేయండి. సమ్మర్ కాబట్టి మనం ఎలా వాడుకున్నా ఏం కాదు. సో బెడ్ మేకింగ్ అయితే కంపల్సరీ చేసుకోండి. బెడ్ మేకింగ్ చేయడం వల్ల మనకి అధిక సంఖ్యలో కాయలు రావడం జరుగుతుంది. రూట్ డెవలప్ కూడా చాలా బెటర్గా పనిచేస్తుంది. మనకి చాలామంది బెడ్ లేకుండా సాగు చేస్తున్నారు. అది చేయడం వల్ల మనకి ఏంటంటే 1 ఎకరానికి 30 నుంచి 20 టన్నులే రావడం జరుగుతుంది. బెడ్ మేకింగ్ ఉండడం వల్ల మనకి 40 నుంచి 50 టన్నులు రావడం జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చెప్తున్నాను, పదే సార్లు చెప్తూనే ఉన్నాను. మన వీడియో లాంగ్ అని చెప్పేసి మీరు అనుకుంటే సో దానికి నేనేం చేయలేను. ఎవరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. మీరు ఎలాగైనా కామెంట్ రాసుకోండి, నేను అలాంటి పట్టించుకోను కాబట్టి చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఏంటంటే బెడ్ మేకింగ్ చేసే ముందు మీరు సరిగ్గా ఫాలో అవ్వండి. ఎవరికైనా తెలియకపోతే నన్ను అడగండి. బెడ్ మేకింగ్ మెయిన్ ఇంపార్టెంట్. భూమిలో ముందు బెడ్ మేకింగ్ చేయక ముందు మనం ఎలాంటి పోషకాలు అందించాలి అంటే ఎరువు శాతం ఎంత ఇవ్వాలి, ఆవు పేడ కానివ్వండి, కోడి పెంట కానివ్వండి, ఎంత మోతాదులో ఇచ్చుకోవాలి. మనము బెడ్ మేకింగ్ చేసిన తర్వాత ఎలాంటి మనం ఫెర్టిలైజర్స్ వాడుకోవాలి, వాటిలో ఇంకా ఏమి కలుపుకోవాలి అవి కూడా పూర్తిగా చెప్తాను మీకు తెలియకపోతే. బెడ్ మేకింగ్ ఎంత సైజ్ తీసుకోవాలి, ఏ సైజ్ తీసుకుంటే మనకి పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు, ఏ సీడ్ తీసుకుంటే అధిక దిగుబడి మనం పొందవచ్చు అని చెప్పేసి ప్రతిదీ కూడా మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో తీస్తాను కంపల్సరీ. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పింది నాకు తెలిసిన 3 సీడు, నెంబర్ 15, రెడ్ బేబీ, రెడ్ లేడీ, ఈ 3 సీడ్స్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఏ సీడ్స్కి ఎంత దిగుబడి మనకి వస్తుంది, ఎటువంటి మనకి
లాభదాయకంగా ఉంటుంది. ఏ సీడ్ తీసుకుంటే ఎటువంటి సీడ్కి వైరస్ తట్టుకునే గుణం ఉంటుంది. ఎంత మనం పెడితే ఇన్కమ్ అంత ఎక్కువ ఎలా వస్తుందో మనకి పూర్తిగా తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో వచ్చేసి. సో ఫ్రెండ్స్, జనవరికి వచ్చేసి వేసే ముందు డౌట్ ఎవరికైనా సరే కొత్త సాగు అయితే మనకి ఫోన్ కాల్ చేయండి. లేదు పాత వాళ్ళు అయితేనే మీకు అనుభవం ఉంటే నో ప్రాబ్లం అండి. కానీ కొత్త వాళ్ళు సాగు చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీ తెలుసుకోవాలని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే దగ్గర 1,00,000 నుంచి 1,50,000 ఎకరాల దాకా సాగు చేస్తున్నారు. తెలుసుకొని మరే సాగు చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నచ్చుంటే.